ఆంధ్రప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో మౌని అమావాస్య సందర్భంగా తొక్కిసలాట చోటు చేసుకుంది. దాదాపు 50 మంది భక్తులకు గాయాలయ్యాయి. మౌని అమావాస్య సందర్భంగా భక్తులు భారీగా తరలివచ్చారు. తొక్కిసలాట జరిగిన వెంటనే అప్రమత్తమైన అధికారులు గాయాల పాలైన వారిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. మరోవైపు విషయం తెలుసుకున్న ప్రధాని మోదీ ప్రస్తుత పరిస్థితి గురించి సీఎం యోగి ఆదిత్యనాథ్కు ఫోన్ చేసి కనుక్కున్నారు. తొక్కిసలాట ఘటనతో అఖండ పరిషత్ కమిటీ కీలక నిర్ణయం తీసుకుంది. అమృత్ స్నానాలను రద్దు చేసుకుంటున్నట్లుగా ప్రకటించింది. ప్రయాగ్రాజ్ సెక్టార్ 2లో తొక్కిసలాట ఘటన జరిగింది. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో మౌని అమావాస్య సందర్భంగా తొక్కిసలాట జరిగింది. దాదాపు 50 మంది భక్తులకు గాయాలయ్యాయి. మౌని అమావాస్య సందర్భంగా భక్తులు భారీగా తరలివచ్చారు. తొక్కిసలాట జరిగిన వెంటనే అప్రమత్తమైన అధికారులు గాయాల పాలైన వారిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. మరోవైపు విషయం తెలుసుకున్న ప్రధాని మోదీ ప్రస్తుత పరిస్థితి గురించి ఆరా తీశారు. అలాగే సీఎం యోగి ఆదిత్యనాథ్కు ఫోన్ చేసి కనుక్కున్నారు. తొక్కిసలాట ఘటనతో అఖండ పరిషత్ కమిటీ కీలక నిర్ణయం తీసుకుంది. అమృత్ స్థానాలను రద్దు చేసుకుంటున్నట్లుగా ప్రకటించింది. ప్రయాగ్రాజ్ సెక్టార్ 2లో తొక్కిసలాట ఘటన చోటు చేసుకుంది. ప్రయాగ్రాజ్లో భారీ కుంభమేళా జరుగుతుంది. అలాగే ఈరోజు మౌని అమావాస్య సందర్భంగా కూడా భక్తులు భారీగా తరలివచ్చారు. అక్కడ తొక్కిసలాట జరిగినట్లుగా తెలుస్తుంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి అసోసియేట్ ఎడిటర్ రాజు అందిస్తారు. రాజు, రైట్ మనీష్, మొత్తానికి ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహా కుంభమేళాలో ఒక అపశృతి చోటు చేసుకుంది. వాళ్ళ మౌని అమావాస్య సందర్భంగా దాదాపు 3 కోట్ల మంది వరకు కూడా భక్తులు తరలి వస్తారు. అంతేకాకుండా ప్రయాగ్రాజ్లో పుణ్యస్నానాలు ఆచరిస్తారని చెప్పేసి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే దానికి తగ్గట్టుగా ఏర్పాట్లు చేసింది. అంతేకాకుండా ముందుగానే వచ్చేటటువంటి భక్తులకు పలు సూచనలు కూడా చేసింది. అయినప్పటికీ కూడా పెద్ద సంఖ్యలో భక్తులు తరలి రావడంతో సంగమం దగ్గర స్నానాలు ఆచరించేందుకు అందరూ కూడా ఒక్కసారిగా లోపలికి చొచ్చుకొచ్చేటటువంటి ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా అక్కడ ఉన్నటువంటి ఆ బారికేడ్లు విరిగిపోవడంతో ఒక్కసారిగా ఒకరి మీద ఒకరు పడిపోవడం, దీంతో భారీ తొక్కిసలాట జరిగింది. ఇప్పటి వరకు కూడా అనధికారికంగా, అంటే అధికారికంగా ఇంకా తెలియరాలేదు, బట్ అనధికారికంగా మాత్రం ఒక 17 మంది వరకు కూడా మృతి చెందినట్టు తెలుస్తోంది. మరికొంతమంది తీవ్ర గాయాలైతే వాళ్ళందరినీ కూడా హాస్పిటల్కి తీసుకెళ్లి వాళ్ళకి అవసరమైనటువంటి చికిత్స అందిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. అంటే మృతుల సంఖ్య కూడా మరింత పెరిగేటటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి వైద్యులు కూడా చెబుతున్నారు. ఎందుకంటే తొక్కిసలాట జరిగినటువంటి నేపథ్యంలో వాళ్ళకి సంబంధించి తీసుకునేటటువంటి పరిస్థితి ఇబ్బందిగా మారేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఈ సందర్భంగా వాళ్ళకి సరైనటువంటి చికిత్స అందించాలి. అది దాదాపు 48 గంటలు అయితే కానీ వాళ్ళ పరిస్థితి, అంటే ఆరోగ్యానికి సంబంధించినటువంటి పూర్తి స్థాయి వివరాలు అందించాలని చెప్పేసి కూడా వైద్యులు చెబుతూ ఉన్నటువంటి పరిస్థితి. అయితే ఈ ఘటనకి సంబంధించి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం కూడా ఆరాధిస్తుంది. నరేంద్ర మోడీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కి కాల్ చేసి అక్కడ ఏం జరిగింది అనేటువంటి వివరాలు అడిగి తెలుసుకోవడంతో పాటు వెంటనే దానికి సంబంధించినటువంటి ఒక నివేదిక ఇవ్వాలని చెప్పేసి కూడా కోరినటువంటి సిచ్యువేషన్ ఉంది. అయితే మౌని అమావాస్య కారణంగా, అంటే ప్రయాగరాజ్ లో జరిగేటటువంటి ఈ మహా కుంభమేళాలో మౌని అమావాస్య సందర్భంగా సంగమం దగ్గర కానీ స్నానాలు ఆచరించినట్లయితే మంచి జరుగుతుంది అని చెప్పేసి మొదటి నుంచి కూడా భారీ ఎత్తున ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారం నిర్వహించడంతో దక్షిణాది రాష్ట్రాలతో పాటు ఎస్పెషల్లీ ఈశాన్య రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు అక్కడికి తరలి వెళ్ళినటువంటి సిచ్యువేషన్. భక్తులు అక్కడికి తరలి వెళ్ళినటువంటి నేపథ్యంలో దాదాపు 3 కోట్ల మంది వరకు కూడా వస్తారని చెప్పేసి ముందుగానే అంచనా వేశారు. అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు చేశారు. దీంతో పాటు వచ్చినటువంటి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కూడా లేకుండా చర్యలు తీసుకున్నటువంటి సిచ్యువేషన్. అయినప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి వాలంటీర్స్ కావచ్చు, అంతేకాకుండా
ఎవరైతే అక్కడ ప్రయాగ్రాజ్కి సంబంధించి అంటే కుంభమేళాకి సంబంధించినటువంటి నిర్వాహకులు ఎవరైతే ఉంటారో వాళ్ళు చేసినటువంటి సూచనలు కూడా పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు. దీంతో భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చినటువంటి నేపథ్యంలోనే ఈ ఘటన జరిగిందని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా చెప్తున్నట్టు కనిపిస్తుంది. మనీషా. రైట్, థ్యాంక్ యూ రాజు.